హలో హాయ్ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనుషులను ఎలా మ్యానిపులేట్ చేస్తారు, మనుషులతో ఎలా వ్యవహరిస్తారు, అవసరం ఉంటే కాళ్ళు లేకుంటే జుట్టు అనే సామెత మీకు బాగా తెలిసి ఉంటుంది. అవసరం వస్తే కాళ్ళు లేదా జుట్టు పట్టే పరిస్థితి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తప్ప ఈ పని మరి ఎవరు చేయలేరు. అసలు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితోటి దోస్తానా చేస్తున్న దగ్గర నుంచి మతాల పిచ్చి వీళ్ళకు కూడా వాటిల్లింది. కొన్ని రోజులు దొంగతోటి స్నేహం చేస్తే దొంగ అవుతారంట, వ్యభిచారులతో స్నేహం చేస్తే వ్యభిచారి అవుతారంట, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి వాళ్ళు అవుతారంట, మత పిచ్చ ఉన్నవాడితో స్నేహం చేస్తే మరి మత పిచ్చి రాకుండా ఏమొస్తుంది? వీళ్ళకు కూడా మత పిచ్చే వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. దయచేసి గమనించండి. ఎవరిని మనం దురుద్దేశంగా ఉద్దేశించి మాట్లాడడం కాదు, కానీ వారు చేస్తున్నటువంటి కామెంట్స్, వారు చేస్తున్నటువంటి ప్రచారం, వారు మాట్లాడినటువంటి మాటలు దేశం మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలపైన వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు అవసరానికి వారికి తగినట్టు మలుచుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, మనుషులపైన వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ ధోరణి ఉందో ఆ ధోరణిని మనం క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం ఈ వీడియోని ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మొన్న నాకు తెలిసి దాదాపు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్లో బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అనేసి ఒక వ్యాఖ్య చేశారు. బలవంతపు మత మార్పిడి ఇట్లాంటి విషయాన్ని ఈ బలవంతపు మత మార్పిడి అని ఎవడైతే పేరు పెట్టిండో కానీ ఒక బాహుబలి సినిమా కంటే, ఒక RRR మూవీ కంటే, ఇంకా వాటికంటే గొప్ప గొప్ప సినిమాలు మీకు ఏమైనా తెలుసుంటే మీకు తెలవాలని ఉదాహరణగా చెప్తున్నాను. అటువంటి వాటికంటే గొప్పగా పేరు పెట్టిండు వాడెవడో కానీ నాకు తెలియదు. బలవంతపు మత మార్పిడి అంట. బలవంతపు అంటే ఇష్టం లేకుండా బలవంతంగా మతం మార్పిడి చేస్తూ ఉన్నారట. బలవంతంగా అంటే ఇష్టం లేకుంటే బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉన్నారు. ఆ బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అనేసి ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, దేవాదాయ శాఖపై అదేదో చిన్న సమీక్ష ఉంది, దాని గురించి మాట్లాడడం కోసం చేశారు. ఓకే, మీ దేవాలయాల గురించి మీరు మాట్లాడుకోండి, మీ దేవాలయాలలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, మీ దేవాలయాల గురించి సరి చేసుకోండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే సరి చేసుకోండి. కానీ మధ్యలో ఈ బలవంతపు మత మార్పిడి అనేది ఎక్కడికి వెళ్ళొచ్చింది? అసలు బలవంతపు మత మార్పిడి అంటే ఏంటి? బలవంతపు మత మార్పిడి అంటే ఏమిటి? దాన్ని ఎలా చేస్తారు? అది ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఈరోజు క్లారిటీగా మాట్లాడుకుందాం. వాళ్ళకు ఒకవేళ తెలియదేమో, వాళ్ళకంత జ్ఞానం లేదేమో, వాళ్ళకు మనం నేర్పిద్దాం. ఇప్పుడు సీఎం అయినంత మాత్రాన అంత జ్ఞానం ఉండాలని లేదు, పిఎం అయినంత మాత్రాన ఆయనకి అంత జ్ఞానం ఉండాలని లేదు. వాళ్ళకి లేకపోయినా మనం నేర్పిస్తాం. అసలు బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో, ఒకవేళ బలవంతపు మత మార్పిడి ఎలా చేస్తారు, ఒకవేళ బలవంతపు మత మార్పిడి మనమే చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ మనమే బలవంతపు మత మార్పిడి చేస్తే ఒకవేళ వాళ్ళు వస్తారేమో క్రైస్తవ్యంలోకి, చూద్దాం. ఓకేనా? వీళ్ళది ఒక చిన్న లింక్ ఉంది. ఆ చిన్న లింకు ఆ పేపర్లో వచ్చింది, నేను చదివి వినిపిస్తాను. ఆ తర్వాత మనం మన తరహాలో మన వాళ్ళకి జ్ఞానాన్ని ఎలా బోధించాలి అనేది మనం మాట్లాడుకుందాం. దానికి ముందు పేపర్లో ఏం వేశారో చూద్దాం ఒకసారి. ఈనాడు పేపర్లో మొన్న భయంకరమైన వ్యాఖ్య చేసిన చంద్రబాబు నాయుడు గారు
బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అనేసి పెద్ద వ్యాఖ్య చేశాడు. అదే వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు మన పేపర్లో వేశారు. నాకు సమయం లేక నేను మాట్లాడలేకపోయాను. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. దీని గురించి నా క్రైస్తవ ప్రజలందరికీ, హిందూ ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ దీని గురించి ఒక అవగాహన రావాలి. అసలు బలవంతపు మత మార్పిడి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, అసలు అది ఉందా అనే విషయాలను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అసలు బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో అర్థం తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేద్దాం. ముందు వాళ్ళ దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాళ్ళవి కూడా మనం చెప్దాం. ప్రసాదం అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు. ఓకే, అది మీ సమస్య. ప్రసాదం లేకపోతే, అన్నం సక్రమంగా లేకపోతే అది మీ సమస్య, మీరు మాట్లాడుకోండి. ఓకే. పాలక వర్గాల్లో అదనంగా 2 సభ్యులు కావాలట. ఓకే, మీ ఇష్టం అది. ధూప దీప నైవేద్య సాయం 10,000కు పెంపట. ఓకే, అది మీ ఇష్టం. దేవాదాయ శాఖకు సమీక్షలో సీఎం చంద్రబాబు. ఓకే, అదంతా మాకు సంబంధం లేదు. ఇప్పుడు విషయం చదువుతా ఉన్నాండి. ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఇప్పుడు చదువుతా వినండి. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్ళు ఉండకూడదు అంటే ఇంతకుముందు ఎక్కడో చేసే ఉంటారు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్ళు ఉండకూడదు అని అంటే ఏంటి అర్థం? ఇంతకుముందు రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అని అంటే చిన్న భార్య మంచిదనేగా అర్థం. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అని అంటే చిన్న భార్య మంచిది. రాజుగారి చిన్న భార్యే మంచిది అని అంటే పెద్ద భార్య మంచిది కాదని అర్థం. ఇకపై అంటే ఇంతకుముందు బాగా జరిగినాయా బలవంతపు మత మార్పిళ్ళు? ఇంతకుముందు బాగా జరిగినాయా? అది ఎందుకు జరిగినాయో, ఎందుకు ఆ మాట అన్నాడో ఈయన, అది కూడా చెప్తాను నేను. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్ళు ఉండకూడదు అంటే ఇంతకుముందు జరిగినాయని ఇమాజినేషన్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన తప్ప, ఎక్కడా బలవంతపు మత మార్పిడి జరిగినట్టు ఒక్క మనిషిని తీసుకురండి చెప్తాను నేను. ఒక్క మనిషిని తీసుకొని రండి. బలవంతపు మత మార్పిడి ఫలానా చోట జరిగింది, ఫలానా చోట బలవంతపు మత మార్పిడి జరిగితే చేతులు కాళ్ళు కట్టేసి బలవంతంగా తీసుకుపోయి చర్చిలో పడేసి ప్రార్థనలు చేయించారని ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు బలవంతంగా అంటే రేప్ చేస్తారు, బలవంతంగా అంటే పెళ్ళిళ్ళు చేస్తారు, బలవంతంగా అంటే ఇష్టం లేని సంసారాలు చేస్తారు, బలవంతంగా అంటే మనకి ఇష్టం లేని ఏమన్నా బలవంతంగా పెట్టినా తినలేం మనం. అట్లాంటిది ఒక మతాన్ని జీవితాంతం స్వీకరించాలి బలవంతంగా అంటే అది ఏమన్నా సాధ్యమేనా? సరే, దాని గురించి చాలా క్లియర్గా నేను మాట్లాడతాను. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పులు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన రాజకీయంలో గెలిచేంత వరకు బీజేపీతో పొత్తు పెట్టుకోనంతసేపు చర్చిలలో పోయిండు, ఏ పాస్టర్ పిలిచినా పోయిండు, వాక్యం చదివిండు, క్రిస్మస్కి శుభాకాంక్షలు చెప్పిండు, చర్చిలకు పోయి కీర్తన 23వ అధ్యాయం కూడా బైబిల్ చదివి మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చదివిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బలవంతపు మత మార్పిళ్ళు అంటా ఉన్నాడంటే, నీ దగ్గరికి ఎన్ని కేసులు వచ్చినాయి బలవంతపు మత మార్పిళ్ళు? సీఎం చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్ల రవి సూటి ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాడు. మీరు ప్రశ్నకి సమాధానం సక్రమంగా చెప్పండి, సరైన పద్ధతిలో చెప్పాలా. బలవంతపు మత మార్పిళ్ళు ఎన్ని కేసులు మీ దగ్గరికి వచ్చాయి? ఇగో ఫలానా పాస్టర్ నా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని పోయి వాళ్ళ చర్చిలో పడేసి నన్ను బలవంతంగా మత మార్పిడి చేయాలని చేస్తూ ఉన్నాడు అని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అలాంటి కేసులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు ఆ కేసులు? మరి బలవంతపు మత మార్పిడి ఆగాలి అని ఎందుకు పెట్టారు? మళ్ళీ మొదటి లైన్లోనే ఇకపై ఎక్కడా బలవంతపు, ఇకపై అంటే ఇక ఇంతకుముందు జరిగినాయా? ఇంతకుముందు జరిగి ఉంటే కదా ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్ళు జరగకూడదు అంటే ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా బలవంతపు మత మార్పిళ్ళు జరిగితే ఏమైనా కేసులేనాయా? ఇకపై అంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ముఖ్యమంత్రిని, ఇప్పటి నుంచి వెళ్ళి ఇక ఏమీ జరగకూడదు, ఇంతకుముందు ఎవడో దగులుబాజీగా ఉన్నాడు కాబట్టి ఏదో జరిగినాయి, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి జరగకూడదు అని అంటా ఉన్నారా?
ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడాలి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, భారతదేశంలో మతాలకి కులాలకి మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహాయం మీరు తీసుకున్నారు. ఆయనకు కావలసిన సహాయాన్ని మీరు ఇచ్చారు, అవునా? రాజకీయ పరంగా మీకెంత లబ్ధి కావాలో ఆయన నుండి పొందారు, ఆయనకెంత కావాలో మీ నుంచి ఆయనకి ఇచ్చారు. మీలో జరిగింది మార్పిడి, మీ ఇద్దరిలో జరిగింది మార్పిడి, రాజకీయ మార్పిడి, రాజకీయ అలింగనం, రాజకీయ ఫ్రెండ్షిప్, రాజకీయ దోస్తానా, రాజకీయ లవ్ అన్నీ మీకు ఏర్పడినాయి. అంతేగాని హిందువుల నుంచి వెళ్ళి క్రైస్తవ్యంలోకో, ముస్లింల నుంచి వెళ్ళి క్రైస్తవ్యంలోకో, బౌద్ధుల నుండి, సిక్కుల నుండి, జైనుల నుండి క్రైస్తవ్యంలోనికి ఎవరు రాలే. ఏ క్రైస్తవుడు కూడా బలవంతపు మత మార్పిడి చేయడు. క్రైస్తవులు చర్చికి పోయి వాళ్ళ చర్చిలలో వాళ్ళు పాటలు పాడుకొని వాళ్ళ చర్చిలలో వాళ్ళు వాక్యం చెప్పుకుంటా ఉంటే సిలువలు పడేసి చర్చిలు కూలగొట్టి, జేసీబీలు పెట్టి కూలగొట్టి, చర్చిలలో టాయిలెట్లు పోచి, చర్చిలలో మోషన్లకు పోయి, చర్చిలలో ఉన్న పాస్టర్లని బట్టలు ఇప్పించి, వాళ్ళ అమ్మ పాస్టర్ భార్యని బట్టలు మొత్తం ఇప్పించి రోడ్డు పైన నిర్దాక్షిణంగా ఊరేగింపులు చేస్తున్న పరిస్థితి పక్క రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం. దాదాపు మన రాష్ట్రాలలో కూడా వస్తూ ఉన్నాయి. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జరుగుతాయి. మరో మొన్నటిదాకా జరిగినటువంటి రాష్ట్రాలలో ఏదైతే ఉన్నాయో అటువంటి సేమ్ అదే సిచ్యువేషన్ మరి మణిపూర్లో ఏదైతే జరిగిందో అట్లాంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీ దోస్తాన నరేంద్ర మోడీ గారితో ఏర్పడింది. మీరు అంతకుముందు చర్చిలోకి వచ్చి వాక్యం చదివినరు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేసినరు? మీరు ఈరోజు చర్చిలోకి వచ్చారు. మిమ్మల్ని క్రిస్మస్కి ఒక పాస్టర్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక పాస్టర్ గారు చర్చికి క్రిస్మస్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు వెళ్ళిర్రు. ఓకే, మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆ పాస్టర్ గారు కానీ ఆ పాస్టర్ గారి సంఘంలో ఉన్నారు కానీ కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టి మిమ్మల్ని ఆయన ఒక కిడ్నాప్ చేసి తీసుకుని పోయారా బలవంతంగా మత మార్పిడి చేయడానికి? లేదా ప్రేమపూర్వకంగా ఆహ్వాన పత్రిక ఇస్తే ప్రేమపూర్వకంగా వెళ్ళినరా? మరి ప్రేమపూర్వకంగా ఆహ్వాన పత్రిక ఇస్తే ఎవరైనా వెళ్ళొచ్చు కదా. క్రైస్తవుడు హిందువుల దగ్గరికి వెళ్తాడేమో, ముస్లింల దగ్గరికి వెళ్తాడేమో, హిందువులు క్రైస్తవుల దగ్గరకు వస్తారేమో, ముస్లింలు క్రైస్తవుల దగ్గరకు వస్తారేమో, ఇట్లా ప్రేమపూర్వకంగా ఏదో జరిగి ఉండొచ్చు కదా. దానికి ఎందుకు బలవంతపు మత మార్పిడి అని చెప్తా ఉన్నారు? అలా చెప్పమని నరేంద్ర మోడీ గారు మరి మీకు చెప్పారా? నరేంద్ర మోడీ గారు మనం మీ రాష్ట్రాన్ని కూడా మరి బలవంతపు మత మార్పిళ్ళు అనేసి చిన్నగా మీరు లేవనెత్తి చిన్నగా అంచెలంచెలుగా ఎదిగి మీరు కూడా మతోన్మాదం ఏర్పరిచి ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ, బహిరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతోటి అటాచ్డ్ అయ్యి మీరు కూడా క్రైస్తవుల పైన యుద్ధాలు చేయండి, క్రైస్తవులను వేసేయండి అని మీకు ఏమన్నా అట్లాంటి సలహాలు ఇస్తూ ఉన్నారా? మీరు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఒక చర్చిలోకి వెళ్ళి ఒక చర్చిలోకి వెళ్ళి మీరు చదివినటువంటి ఒక వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు మర్చిపోయారేమో బహుశా. నేను మీకు గుర్తు చేయడానికి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మా క్రైస్తవ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చూపించడానికి నేను ఈ వీడియో డౌన్లోడ్ చేశాను. ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియానిటీ క్రిస్మస్ రోజు వాక్యం ఎలా చదివారో, ఎలా మాట్లాడారో ఒకసారి మీరు ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన అనంతరం వాట్ ఈజ్ వాట్ అని మనం క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీడియో చూద్దాం. అందరికీ నమస్కారాలు, వందనాలు. మరణాత 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 అందరికీ వందనాలు. మరణాత. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చాలా సంతోషం. ఈరోజు
యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు, నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలా సంతోషం. ఇదందరం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను యేసుక్రీస్తు వాక్యం చదవటం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అని మాట్లాడారు. చాలా బాగుంది. మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొస్తే వచ్చారు? ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తే వచ్చారా? లేకపోతే కాళ్ళు చేతులు మీ గట్టిగా కట్టేసి గుంజుకొని వస్తే వచ్చారా? పాస్టర్ గారు ఏమైనా, పాస్టర్ గారు కానీ, పాస్టర్ గారి చర్చిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని గట్టిగా లాక్కొని వస్తే మీరు ఆ క్రిస్మస్ వేడుకకు వచ్చారా? లేదా మా వాళ్ళు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా? మా పాస్టర్ ఏమైనా, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు క్రిస్మస్ పండగకి మేము ఆహ్వానిస్తాం, మీరు వస్తే మీకు ఒక 10 కోట్లు ఇస్తాం, లేదా 25 కోట్లు ఇస్తాం, ఒక 100 కోట్లు ఇస్తాం అనేసి మీతో ఏమైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా? అసలు బలవంతపు మత మార్పిడి చేయాల్సిన కర్మ క్రైస్తవుడికి ఏమొచ్చింది అనే ఓ ప్రశ్నకు మీరు ఎప్పుడైనా మీ మనసులో మీరు వేసుకున్నారా? బలవంతపు మత మార్పిడి చేయవలసిన అవసరం ఒక క్రైస్తవ పాస్టర్కి కానీ, సంఘ సభ్యుడికి కానీ, ఒక క్రైస్తవ సభ్యుడికి కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది? అసలు అలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? క్రైస్తవుడు బలవంతంగా మత మార్పిడి చేస్తే వాడికి ఏమొస్తుందో నాకు చెప్పాలా మీరు? ఒక క్రైస్తవుడు బలవంతాన మత మార్పిడి చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక మాట నేను చెప్తా, చిన్న లాజిక్ మీకు. ఒక క్రైస్తవుడు కానీ, ఒక పాస్టర్ కానీ, సరే ఈ కొంతమంది పెద్దవాళ్ళు ఈ చిన్న ప్రశ్న నేను అడిగిన, క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తే ఏమొస్తుందిరా క్రైస్తవులకి అని అడిగితే, ఒక పనికిమాలినోడు అన్నాడు, పాస్టర్లకి దశమ భాగం వస్తుంది అని అన్నాడు. ఎంత ఎత్తారా దశమ భాగం? 10 రూపాయలు ఎత్తారేమో, 100 రూపాయలు ఎత్తారేమో. అసలు అది కూడా వేయరు, అది కూడా వేసేటోళ్ళు లేరు, కనబడతలేరు అసలు. నీ దశమ భాగం కోసం నిన్ను మార్చాలా? నువ్వు వేసే 10 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల కోసం అది నెలకెత్తవో 2 నెలలకెత్తవో ఎప్పుడెత్తో తెలియదు. పాస్టర్ గారు అదే ఏదో ఒక పని, ఒక జాబో ఏదో చేసుకుంటే వేలకు వేలు, లక్షలు వస్తుంది కదా జీతం. నీలాంటి పనికి మాలినవన్నీ బలవంతంగా మత మార్పిడి చేస్తేనే వస్తాయా డబ్బులు? అంటే లక్షలు, వేలు, కోట్లు ఉన్నోడికి కానీ, బీదోడికి కానీ ఈ జ్ఞానం లేదా, బుర్ర లేదా, తలకాయ పనిచేస్తలేదా వాడికి? బలవంతంగా మత మార్పిడి, బలవంతంగా అంటే ఏంటి అసలు? మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ఇష్టం లేదు,
లేదా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఇష్టం లేదు, బలవంతాన ఫిజికల్గా ఏమన్నా చెయ్యాలి అని అంటే ఇష్టం లేకపోతే సహకరిస్తుందా అమ్మాయి? లేదా అబ్బాయి అలా సహకరిస్తాడా? లేదు. బలవంతాన ఒక అబ్బాయికి తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటే వాడు ఉరిపెట్టుకోనో మందు తాగో చచ్చిపోతాడు తప్ప, లేకపోతే ఏ ట్రైన్ కిందనో ఏ బస్ కిందనో పడి చస్తాడు తప్ప ఆ పెళ్లి చేసుకుంటాడా? లేదా ఒక అమ్మాయికి బలవంతాన పెళ్లి చేసామనుకుందాం, అది ఎక్కువ కాలం నిలుస్తుందా? బలవంతాన పెళ్లి చేస్తే ఎక్కువ కాలం నిలుస్తుందా? ఇష్టం లేని పని అంటే బలవంతం. ఆ బలవంతం అనేది ఈ మతానికి పూసి బలవంతపు మత మార్పిడి అని పెట్టిండ్రు. నేను చాలామందిని అడిగి చూసా చాలాసార్లు, నీకు ఒక 5 లక్షలు ఇస్తా, లేదా 10 లక్షలు ఇస్తా, ఒక 1 కోటి రూపాయలు ఇస్తా, మా మతంలోకి వస్తారా అని అడిగిన. మేము రాము అన్నారు. మరి నీకు 1 కోటి రూపాయలు ఇస్తేనే నువ్వు మతం మార్చుకోలేవు, బలవంతపు మత మార్పిడి ఎట్లా వస్తారు జనాలు, ప్రజలు ఎట్లా వస్తారు? ఈ లైను, ఈ పదము ఇది ఎట్లా రాసింది? ఇది బలవంతపు మత మార్పిడి అని. ఇప్పుడు ఇది ప్యాకేజీలు కాదు కదా పార్టీలు మారడానికి. నీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను, బీజేపీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను, నాకెంత ప్యాకేజ్ ఇస్తావు అని మాట్లాడుకోవడానికి ఇది పార్టీ కాదు. ఎందుకనంటే పార్టీలలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కొన్ని వేల కోట్లల్లో, లక్షల కోట్లల్లో, వందల కోట్లల్లో లాభాలు ఉంటాయి, లాభార్జన ఉంటుంది. దానివల్ల ఒక టైప్ ఆఫ్ మనీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఓకే. మతం వల్ల ఏమొస్తుంది? మతంలో మనుషుల్ని మారిస్తే ఏమొస్తుంది? అది కూడా బలవంతంగా మారిస్తే ఏమొస్తుంది? బలవంతంగా మారిస్తే 4 చెప్పు దెబ్బలు, 4 సార్లు జైలు పాలు, 10 సార్లు కోర్టు పాలు, 100 సార్లు పోలీస్ స్టేషన్ పాలు, కొన్ని వేల సార్లు చెప్పు దెబ్బల పాలు తప్ప బలవంతంగా మత మార్పిడి చేస్తే ఎవడో అంత పిచ్చిగా రాడు. ఎవడో హిందువుల్లో ఉన్నాడు, క్రైస్తవులం మనం పోయి బలవంతంగా మత మార్పిడి చేసి అరే బాబు నీకు అందులో ఎందుకురా, నువ్వు రా అని లాక్కుని తొత్తడవాడు. రోడ్డు మీద పోయేవాడిని బలవంతంగా గుంజుకొని వచ్చి చర్చిలో కూర్చోబెడితే కూర్చుంటాడవాడు. మందు తాగుడు అలవాటు లేని వాడిని తీసుకుపోయి బార్ షాప్లో కూర్చుంటే ఒక 2 నిమిషాలు కూర్చోగలడా? 24 గంటలు మందు బార్ షాప్లో కూర్చొని మందు తాగేవాడిని తీసుకొచ్చి బయట మంచి గుడిలోనూ మంచి ఆధ్యాత్మిక ఒక ప్రదేశంలోనూ కూర్చోబెడితే తాగుబోతోడు ఉంటాడా? తాగుబోతోని తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్లేస్లో కూర్చోబెట్టినా ఉండడు. మంచోని తీసుకుపోయి బార్ షాప్లో కూర్చోబెట్టినా 5 నిమిషాలు ఉండడు. ఎందుకు? అది బలవంతం. బలవంతాన ఏమి చేసినా అది మత మార్పిడైనా ఇంకొకటైనా అది ఎక్కువ కాలం నిలవదు. అలా ఎవరు చేయరు. క్రైస్తవులు అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయరు. క్రైస్తవుడు ఈరోజు భయపడతా ఉన్నాడు. ఏమని? నా చర్చిలో నేను ప్రార్థన చేసుకున్నా, నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకున్నా, నన్ను ఎవడొచ్చి చంపుతాడో అన్న భయం ఆందోళనలో ఉంటే, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బలవంతపు మత మార్పిళ్ళు ఆపాలి ఇకపై అంటాడంటే ఇంతకుముందు జరిగి ఉండాల. ఎంత దారుణం ఇది! మన మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలని 2-3 సార్లు నేను విన్నా. సరే ఎందుకులే, ఆయన అభిమానిని, నేను భయంకరమైన అభిమానిని పవన్ కళ్యాణ్ గారికి. నేను భయంకరమైనటువంటి అభిమానిని, భయంకరమైన. ఆయన కోసం ఎన్నో కొట్లాటల్లో కొట్టిన, ఎంతోమందిని తిట్టిన, ఆయనని దూషిస్తూ ఉంటే నా ఓడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా పిచ్చి. పవన్ కళ్యాణ్ గారు జాని సినిమా తీసినప్పుడు కచ్చి మీద రాపించుకొని ఇట్లా పెట్టుకొని తిరిగేటోండి, కాలుకు పెట్టుకొని తిరిగేటోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి నాకు. ఆయన ఒక క్రైస్తవురాలు, ఇతర దేశస్తురాలు ఒక క్రైస్తవురాలిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆమె బొట్టు పెట్టుకుంటా ఉంది. వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు. ఆమె వచ్చేసి బొట్టు పెట్టుకుంటా ఉంది. నువ్వు హిందువుడు అయితే నిన్ను గౌరవించి, భర్త గారు నీకు గౌరవం ఇచ్చి బొట్టు పెట్టుకుంటా ఉంది. అంత మాత్రాన మీరు ఒక హిందువుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక క్రైస్తవురాలిని బలవంతంగా మత మార్పిడి చేశాడా భార్యని? ఒకవేళ బలవంతంగా మత మార్పిడి చేయకపోతే ఆమె బొట్టు ఎలా పెట్టుకుంది? ఆ ఫోటోలు, హిందూ దేవుళ్ళ ఫోటోల దగ్గరకు వచ్చి దండాలు పెడతా ఉంది.
అది ఎలా సాధ్యం? అది బలవంతంగా పెట్టిస్తున్నావా? 4 గోడ మధ్యలోకి వచ్చి మేమైతే చూడట్లేదు కదా. ఇంట్లో మరి ఆమె పేరేంటో అన్న లెనోవా సంథింగ్ ఏదో పేరు ఉంది. ఆమెని మీరు బలవంతంగా మత మార్పిడి చేశారా? నీది ఏరే దేశం, నువ్వు క్రైస్తవురాలివి, అయినా నా సాంప్రదాయం నా పద్ధతులు ఇట్లున్నాయి. ఈ మధ్య నాకు నరేంద్ర మోడీతోటి దోస్తాన ఏర్పడింది. తర్వాత ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తేనే రేపు నా రాజకీయ లబ్ధి బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ సతీమణిని అలా ఏమైనా బలవంతంగా మత మార్పిడి చేసి ఆ హిందూ దేవుళ్ళ ఫోటోల దగ్గర దండాలు పెట్టిస్తూ ఉన్నాడా? బొట్టు పెట్టిస్తూ ఉన్నాడా? లేకపోతే ఆమెకే నచ్చి బొట్టు పెట్టుకుంటా ఉందా? ఆమెకు నచ్చి బొట్టు పెట్టుకుంటే ఓకే, చాలా కాలం నిలుస్తుంది, అది బలవంతపు మత మార్పిడి కాదు. ఆమెకు నచ్చే అన్య మన ఏదైతే హిందూ దేవుళ్ళ దగ్గర ఫోటోల దగ్గర దండాలు పెడతా ఉందో ఆమెకు నచ్చి పెడితే ఓకే. కాకపోతే బలవంతనం మీరేమైనా పెట్టిస్తూ ఉన్నారా? బలవంతపు మత మార్పిడి అంటే ఇది అర్థం. ఒకవేళ మీరేమైనా మీ భార్యనిగిన ఇంట్లో బలవంతంగా ఫోటోలకు దండం పెట్టు, బొట్టు పెట్టుకో అని మీరేమైనా చేసి ఉంటే అది బలవంతపు మత మార్పిడి. లేదు ఆమెకే నచ్చి పెట్టుకుంటే అది బలవంతపు మత మార్పిడి కాదు. ఒకవేళ మీరు ఆమెతో బలవంతంగా పెట్టిస్తే అది ఎక్కువ కాలం నిలవదు, ఆమెకు నచ్చి పెట్టుకుంటే మాత్రం చిరకాలం నిలుస్తుంది. ఇది బలవంతపు మత మార్పిడికి అర్థం. తర్వాత ఈ బలవంతపు మత మార్పిడి అనేసి చాలామంది చాలా సందర్భాలలో చెప్పారు. నేను దీనికి చాలా వరకు క్లారిఫికేషన్ ఇచ్చాను. బలవంతపు మత మార్పిడి అని పిచ్చిగా ఎవరూ మాట్లాడకూడదు. ఎన్నోసార్లు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లకు ముందు అంటే ఎలక్షన్లకు ముందు ఒక పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈయనని దీవిస్తాడు, ఈయన కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన మిమ్మల్ని బలవంతంగా పిలిచాడా? మీరు మీ రాజకీయ లబ్ధి కోసం పోయారో, లేకపోతే క్రైస్తవులు కావాలి నాకు ఓట్లు వేయడానికి, హిందువులు కావాలి నాకు ఓట్లు వేయడానికి, ముస్లింలు కావాలి నాకు ఓట్లు వేయడానికి అనే కదా మీరు పోయినరు. మరి అది ఇప్పుడు ఎట్లా మార్చుకుంటే? ఓట్లు వేసినారు, వాళ్ళంతా కలిపి ఓట్లు వేసిర్రు, మీరు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లాగూ నరేంద్ర మోడీ గారితో దోస్తాన ఏర్పడింది కాబట్టి, నరేంద్ర మోడీ గారు రామ మందిరం కట్టారు కాబట్టి, క్రైస్తవులంటే ముస్లింలంటే కొంచెం ఎడపెడా ఉంటాడు కాబట్టి మేము నరేంద్ర మోడీ గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని అంటే మరి మేము కూడా మతాల మీద ఉక్కుపాదం మోపుతున్నాము అని ఆయనకు తెలవడం కోసం ఇట్లాంటి ప్లాన్ చేస్తూ ఉన్నారేమో. ఒకసారి ఆలోచించండి. ఒకసారి అలా ఆలోచిస్తే రాజకీయం ఎవరికీ స్థిరం కాదు, ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ప్రజలందరికీ ఆ విషయం తెలుసుకుంటే మిమ్మల్ని చిత్తుగా రాబోయే రోజుల్లో ఓడిస్తారు. మతానికి కులాలకి మీరు ముఖ్యమంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మీరు కులాలకి మతాలకు అతీతంగా ఉండాలని నేను మీ మనసారా మీకు సలహా ఇస్తున్నాను. మీకు అంత జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాను. తప్పకుండా ఈ లైన్ మీరు తీసుకుంటారనేసి తెలియజేస్తా ఉన్నాను. మన పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సందర్భంలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏ కల్మషం లేకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు. మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి. ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు. ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది, ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని. మీకున్నటువంటి నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా మీరు అనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. చూడండి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక హిందువులు గెలిపించలేదు, ఒక క్రైస్తవులు గెలిపించలేదు, ఒక ముస్లింలు గెలిపించలేదు.
అందరూ కలిసి చేస్తేనే గెలిచారు. మా పాస్టర్లు మీ కొరకు ఇంతగా దీవించి ఆశీర్వదించి మీరు గెలవాలనే ఆకాంక్ష వాళ్ళకి ఎంతో ఉండి మీకోసం ప్రార్థించారు, మీకు ఓట్లేశారు, మీరు గెలిచారు. వాడెక్కేదాకా వాడమల్లయ్య, వాడెక్కిన తర్వాత బోడమల్లయ్య, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు, అవసరం లేకపోతే జుట్టు అనేది రాజకీయంలో సహజం. కానీ నా సలహా ఏంటంటే మీకు అది ఉండకూడదు. అలా ఉంటే మీరు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హీరో. మీరు ఎన్నో సినిమాలు ఫెయిల్ అయిపోయినా, ఫ్లాప్ అయిపోయినా హీరోగానే ఉన్నారు అంతో ఇంతో. కానీ అందరి ప్రార్థనల, పాస్టర్ల ప్రార్థనల సహకారం, వాళ్ళ సంఘాలలో ఉన్నటువంటి ఓటర్ల సహకార్థంతో మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. కాబట్టి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఒకే రీతిగా చూడాలి. నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆడ మార్కులు కొట్టాలనేసి ఇక్కడ ప్రజల దగ్గర మార్కులు తీపించుకుంటే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని గెలిపించడు. ప్రజలు మిమ్మల్ని గెలిపించేది. ప్రజలు మీరు ఇప్పుడు చేసే మీ ప్రవర్తన, మీ తీరు, వాడెక్కేదాకా వాడమల్లయ్య, వాడెక్కిన తర్వాత బోడమల్లయ్య, లేక అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అని మీరు ఇప్పుడు ఏమైనా ప్రవర్తించారనుకో, అది మీకు 5 సంవత్సరాల తర్వాత చాలా డేంజర్గా జోని చిత్తుగా ఓడిపోతారు. కాబట్టి ప్రజల మీద మీకు మమకారం, ప్రేమ ఉండాలి. తప్పొప్పులు అన్ని కులాలలో, అన్ని మతాలలో జరుగుతూ ఉంటాయి. అదేమైనా ఉంటే సరిచేయండి. కానీ బలవంతపు మత మార్పిళ్ళు అనే పేరు పెట్టకండి. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు బలవంతపు మత మార్పిడి ఒక్కటి కూడా జరగలేదు. నేను రాసిస్తా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఎందుకంటే అట్లాంటి ఛాన్స్ లేదు. మమ్మల్ని రిటర్న్లో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే హింసలు పెట్టే ఈ దేశం, ఈ ప్రజలు, ఈ మతోన్మాదులు మా గురించి పెద్దవాళ్ళు మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? కాబట్టి ఆదర్ల రవిగా నాకున్న జ్ఞానాన్ని మీకు బోధించాను. మీరు తప్పకుండా వీటినన్నిటిని అనుసరిస్తారని, మీరు కూడా ప్రజల అందరి ఆదరణ, అభిమానాలు పొందుకొని ముందుకు వెళ్ళాలని, అందరినీ సమానంగా చూడాలని, కులమత భేదాలు దేశంలో, రాష్ట్రంలో మీరు ఒక వ్యాధిలా ప్రవలింప చేయకూడదు అని నా ఆశ. అలా కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.